హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మాధవీలత గారిని. ఆవిడ ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. లోపల ఏం పెట్టారు కేసు? కేసు అంటే సబ్మిట్ చేసాం, ఫార్మల్ డ్రాఫ్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. నేను ఏ వీడియో అయితే చేశానో దానికి జేసీ గారు నా మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అండ్ ఆ తర్వాత లైక్ సోషల్ మీడియాలో ఎలా అయితే కామెంట్స్ ద్వారా అంటే మా జేసీ గారు ఇలాగా అలాగా అని చెప్పేసి థ్రెటన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ థ్రెటన్స్ అట్ ద సేమ్ టైం మా రిలేటివ్స్ అందరూ మా పేరెంట్స్కి ఫోన్లు చేసేసి వాళ్ళు ప్యానిక్ అటాక్ అయిపోయి అండ్ అది చూసి నాకున్న స్ట్రెంతే నా ఫ్యామిలీ అండ్ నేను చాలా డిప్రెస్ అయిపోయాను. మ్యామ్ స్టిల్ ఇప్పటికీ నాకు షివరింగ్ గిడ్డినెస్ అంతా ఉన్నాయి. సో అవి మొత్తం మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది, హౌ ఐఎమ్ గోయింగ్ త్రూ ట్రోమా అని. యాక్చువల్గా మీరు అదే ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు ఏడ్చి ఒక వీడియో పెట్టడం జరిగింది. అది చేసిన తర్వాత ఆయన సారీ చెప్పారు కదా, ఆ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కంప్లైంట్ పెట్ట కారణం? నో, ఇట్స్ నాట్ అబౌట్ హిస్ సారీ ఆర్ సంథింగ్. ఆ సీనియర్ పాలిటీషియన్స్ ఎవరో రోడ్డుపై వెదవలో లేకపోతే ట్రోలర్స్ ఏదో ఒక కామెంట్ చేశారనుకోండి, సరే ఏదో ఒకటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చో లేకపోతే ఇగ్నోర్ చేసో వదిలేయచ్చు. బట్ ఆ సీనియర్ పాలిటీషియన్ అలాంటి అబ్యూజివ్ వర్డ్స్ యూస్ చేసి మళ్ళీ ఫార్మల్గా వాట్ హీ సెడ్, నేనైతే తప్పు చేయలేదు, మీరు అందరు చేశాను అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్ అనేది ఎలా ఉందంటే, నేను తప్పు అనలేదు, బట్ యూ సెడ్ ఇట్ ఈస్ అ రాంగ్, సో ఐఎమ్ జస్ట్ గివింగ్ భిక్షం. So I'm not ready to take any bhiksham. I'm a woman, I have my self-respect, my dignity. సో నా డిగ్నిటీ కోసం నేను ఫైట్ చేస్తూ ఉన్నాను. అండ్ మోర్ ఆఫ్ వచ్చేసి ఇప్పుడు నాకు జరిగిన దాని గురించి నేను ఫైట్ చేయలేదనుకో, ఫర్దర్గా అమ్మాయిలందరూ బ్రేవ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఫైట్ చేయాలి అని చెప్పే రైట్ నాకు లేదు. సో ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై ఓన్ రైట్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఫర్దర్గా మీరు ఏమన్నా ఫర్దర్గా నేను ఏమీ చేయనండి. ఇప్పుడు చట్టాన్ని ఆశ్రయించాను, తర్వాత ప్రభుత్వానికి అందరికీ నేను అఫీషియల్గా రిక్వెస్ట్ చేసుకుంటాను. అండ్ మేజర్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు వాళ్ళు ఏం చెప్పారు లాస్ట్ మంత్ ఎగ్జాక్ట్లీ 30 days బ్యాక్, పక్క పార్టీ వాళ్ళైనా మన పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఆడపిల్లల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చాలా కఠినంగా చెప్పారు. ప్రభుత్వం ఏ వ్యాఖ్యలు అయితే చేసిందో వాటిని తూచా తప్పకుండా పాటించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. యాక్చువల్గా ఏం కావాలి అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేయాలి? ఆయన ఏం చేస్తానన్నది కాదు అండి, నేను చెప్పే కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఆడపిల్లల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వాళ్లకు సరైనటువంటి చర్యలు తీసుకుంటాము అని కఠినంగా చెప్పారు. అంతే చెప్పారు కానీ సారీ చెప్పిచ్చేస్తాము అని చెప్పలేదు కదా. ఇప్పుడు మొన్న వైసీపీ వాళ్ళు ఏమేమో చేశారు, ఇలాంటి వ్యాఖ్యలే చేశారని వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఏమేమో చేసి వాళ్ళు సారీ చెప్పినా సరే లేదు, చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు, మేము కఠిన శిక్షలు విధిస్తామన్నారు కదా, అవి ఏం విధిస్తారు, ఏం చర్యలు తీసుకుంటారు అని వాళ్ళ ఇష్టం. ఏవైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోమని నేను కోరుతాను. మహిళా సంఘాలు కానీ వాళ్ళ సపోర్ట్ ఏమన్నా మీకు? నేను అసలు ఎవరిని అడగలేదు అండి, నేను ఎవరిని అడగను. ఐ హ్యావ్ స్ట్రెంగ్త్ టు ఫైట్. అండ్ నాకు నా పార్టీ అలాగే వివిధ క్షేత్రాల్లో ఆయన ఏదైతే చాలా తప్పు మాటలు మాట్లాడారో వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు అని ఆయనే అన్నారు కాబట్టి అవును, వాళ్ళందరూ నా వెనకాలే ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు నాకు బయట వాళ్ళు అవసరం లేదండి, ఎందుకంటే నాకు పార్టీ ఉంది, వివిధ క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు, ఓకే, యాక్చువల్గా మీకు ట్రెడ్ ఉందని చెప్పి చాలామంది కూడా అంటున్నారు, కింద చెప్తున్నారు ఆయనతో పెట్టుకోవడం ఏంటి మీకు ఇది అని. దానికి ఏమన్నా లోపల ఏమన్నా చెప్పడం జరిగిందా? అదే దానికి సంబంధించి పూర్తి ఆ కామెంట్స్ అన్నింటినీ కూడా ఎవిడెన్స్గా సబ్మిట్ చేయమని చెప్పారు. అండ్ ఆ కామెంట్స్ ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాము. సెక్యూరిటీ ఏమన్నా అడిగారా పోలీస్? సెక్యూరిటీ ఏమీ అడగలేదు అండి, ఎందుకు అంటే ఆ కేసు వాళ్ళు ఫస్ట్ లీగల్ టీమ్ని అప్రోచ్ అయ్యి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు ఉంటుంది కదా, సో దాని తర్వాత చూద్దాం. ఓకే, మా నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మేడం? మా నుంచి నేను ఏమడిగానంటే స్పందించమని మాత్రమే అడిగాను, వాళ్ళు ఖచ్చితంగా స్పందించారు. నాకు మా నుంచి కావాల్సింది అంతే, ఎందుకంటే ప్రతిసారి సినిమా అమ్మాయిల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, సో సినిమా అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో పనిచేసుకోవచ్చు అని స్పందించమని అడిగాను. ఎగ్జాక్ట్ ద సేమ్ వే నేను ఏం అడిగానో అదే చేశారు. ఓకే, యాక్చువల్ అంటే లేడీస్ని కొంచెం తప్పుగా అన్నారు, తర్వాత ఆడిపెత్తరు మీ ఊర్లో వాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి రావద్దు అది అని మీరు కూడా చాలా అన్నారు కదా, మీకు ఎవరైనా అలాంటి వాళ్ళు సపోర్ట్ ఏమైనా వచ్చారు? మనం
లేదు అండి. ఆయన నన్ను బూతులు తిట్టిన తర్వాత సో, సినిమా వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అన్నారు కాబట్టి నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఓన్లీ తాడిపత్రి మహిళలు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావద్దని నేను ఆ రోజు చెప్పిన వ్యాఖ్య నేను ఇప్పుడే చెప్తున్నా. ఇదేం బూతేం కాదే. ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా వాళ్ళు ఇలాంటి పనులు చేసుకుంటారు కాబట్టి పాపం మళ్ళీ వాళ్ళ ఊరి వాళ్ళు వచ్చేసేసి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి గలీజ్ పనులు ఎందుకు చేసుకోవడం. బయట ఎవరైనా రావచ్చు, సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు, కానీ ఆయన ప్రకారం ఆ పెద్ద ఆయన ప్రకారం ఇట్స్ వెరీ బ్యాడ్ ఫీల్డ్ కాబట్టి రావద్దని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇది ఎలాగ సాల్వ్ అవుతుంది, మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది కంపల్సరీ నెరవేరాలని కోరుకుంటున్నాం. మీరు సినీ ఇండస్ట్రీ మళ్ళీ ఎప్పుడు కంబ్యాక్? అది నాకు తెలియదు అండి. మేబీ చేస్తా, వదిలేనైతే వదిలేను, ఎందుకంటే అది నా ప్యాషన్ కాబట్టి. మీకు ఏ రోల్స్ చేయడం బాగా ఇంట్రెస్ట్ మేడం? నేను ప్రస్తుతానికి ఏమనుకోలేదండి. అనుకున్నవన్నీ అప్పట్లో చేయలేకపోయాను కాబట్టి ఇంపార్టెంట్ ఉన్నది ఏదైనా ఫ్యామిలీ టైప్ రోల్స్ అలాంటివే చేస్తాను ఇప్పుడు. ఓకే, నార్మల్గా మీరు అంటుంటారు కదా, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే నా కోసం కృష్ణుడు ఎక్కడ పుట్టాడు అని చెప్పి, అలాంటి కృష్ణుడు మళ్ళీ దొరికాడా? ఇప్పుడు కృష్ణుడు యుద్ధం చేయమని చెప్తున్నాడండి. అదే చెప్పాడు, నేను అడిగితే యుద్ధం చేయమని చెప్పాడు. అలాంటి యుద్ధంలో మేడం ఉన్నారు, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇది. ఓవర్ టు స్టూడియో.